మరియు కుటుంబ పక్షంన మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఆరాధన దేవుడు నాతో మాట్లాడాలి, నాతోనే మాట్లాడాలని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్న వారందరూ చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 93వ కీర్తనను మనము చదువుకున్నాం. ఈ 93వ కీర్తన అద్భుతమైన కీర్తన. మరి 5 వచనాలు దీనిలో పొందుపరచబడ్డాయి. ఇక్కడ మొదటి వచనాన్ని ఒకసారి గమనిద్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. మొదటి వచనం, యెహోవా ఏం చేస్తున్నాడండి? రాజ్యము చేయుచున్నాడు. చక్కని సందర్భాన్ని మనకు ఈ పునరుద్ధాన దినంలో బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, ఈ దినము ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయము, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇది అంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వత రాజ్యం, శాశ్వతమైన రాజ్యము, స్థిరమైన రాజ్యం. ఎవరిది? యేసయ్య. ఇక్కడ గమనిస్తే ఈ దినము నీవు నేను మనం ఆలోచించాల్సిన విషయం ఒకసారి గమనిస్తే ఇక్కడ గమనించినట్లయితే మన దేశ చట్టాలను అనుసరించి మనకు ఎన్నికలు వస్తాయి కదా. ఎన్నికల ద్వారా మనం ఏం చేస్తామంటే, ప్రజలైన మనము ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. ఎన్నికలు రాగానే ఎవరు రాజ్యాన్ని పరిపాలిస్తారు, ఎవరైతే బాగుంటారు అని మనం ఒక నిర్ధారణ చేసుకొని ఆ ఎన్నికల్లో వీరైతే మనకు మరి పరిపాలన విధానానికి పనికొస్తారని మనము నిర్ణయించుకుంటాం. ఇక్కడ గమనించండి, వారిని ఏం చేస్తాము? రాజుగా మరి వారు ఉండి ప్రభుత్వాన్ని ఏలుతారన్న ఉద్దేశంతో మనం భావిస్తాం. అయితే గమనించండి, అలా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాలకు ఒకసారి. అయితే ఆ 5 సంవత్సరాల్లో రాజులను, ప్రధానులను, నాయకులను మనం ఎన్నుకుంటాం. వారి పీరియడ్ అన్ని 5 years. 5 సంవత్సరాలకు మాత్రమే నాయకులు, రాజులు, ప్రధానులుగా. ఇప్పుడు ఆయా దేశాల్లో రాజులు ఉంటారు, ఆయా దేశాల్లో ప్రధానులు ఉంటారు, నాయకులు ఉంటారు. గమనిస్తే ఈ 5 సంవత్సరాలు రాగానే మారుతూ ఉంటారు. క్రమేణా పీరియడ్ అయిపోతుంది. ఇక్కడ గమనిస్తే అయితే ఈ దినము మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు శాశ్వతమైన రారాజు. హల్లెలూయా. మారని రాజు. మారే రాజా అండి, శాశ్వతమైన రాజు. అందుకే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అందుకే మొదట వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. హల్లెలూయా. మారని రాజు. ఆయన సింహాసనము తరతరములు నిలిచి ఉంటుంది. వాక్యం సత్యం అండి. వాక్యంలో రాయబడిన మాటను గమనించినట్లయితే ఆయన సింహాసనము తరతరములు నిలిచి ఉంటుంది. అందుకే అంటాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఎవరిని ధరించి ఉన్నాడండి? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి ఆయన బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు.
కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి, ఇది స్థిరము కలిగిన జీవితముతో మనము నడుస్తున్నాం. ఏ స్థిరత్వము? ఆయన రాజ్యము చేయించున్నాడనే స్థిరత్వం. ఇంత చక్కని మాట ఈ దినము బయలుపరిచాడు. గమనించండి. ఇక్కడ గమనిస్తే ఈ కీర్తనలు 93 కీర్తన మొదలుకొని 99 కీర్తన వరకు ఉన్న కీర్తనలు మెస్సయ్యా కీర్తనలు. ఎంత చక్కని సందర్భాన్ని గమనించండి. అయితే ఆయన రాజ్య సంబంధమైన కీర్తనలు ఈ 93 నుంచి 99 కీర్తనలు. ఇక్కడ ఇందులో దేవుని గొప్పతనము, దేవుని లక్షణాలను బయలుపరచబడిన విధానాన్ని మనం గమనించవచ్చు. ఈ ఉదయకాలమున గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మొట్టమొదటి వచనాన్ని గమనిస్తే యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనగా ఈ మొదటి వచనంలో దేవుని రాజ్యాన్ని బయలుపరుస్తున్నాడు. మొదటి వచనంలో చూడదగ్గ మాట ఏంటంటే దేవుని రాజ్యాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని రాజ్యం ఏంటి అనగా 96వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చూస్తే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచ, న్యాయమును బట్టి ఆయన జనులను హల్లెలూయా. బయలుపరచబడిన మాట చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. కదులుతుందా అండి? న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేస్తున్నాడు. న్యాయమును బట్టి ఆయన నీతి, న్యాయములు, యథార్థములు. అదే 97వ కీర్తనకు వచ్చేసరికి మొదటి వచనంలో చూస్తే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. చూడండి, ఆయన పరిపాలన విధానం అంట లోకము ఆనందించుచున్నది. ఇటీవల మనం గమనించాం, మనం చూసాం, ఆంధ్ర పరిపాలనకు జగన్ సీఎం అవుతాడని ఆలోచన కలిగి ఉన్న ప్రజలకు భిన్నంగా ఏమైపోయిందండి? చంద్రబాబు సీఎం కాగానే ఏమైపోయింది? కొంతమందికి సంతోషము, కొంతమందికి దుఃఖం. అంటే ఈ లోకంలో జీవిస్తున్న నీకు అనుకువగా ఉన్నవారు పరిపాలన చేసే సంతోషము, అనుకువగా లేని వారు పరిపాలన చేయకపోతే సంతోషం. అంటే ఇటు అటు రెండు విధాలా గమనించినట్లయితే ఒక పక్క సంతోషం, ఒక పక్క దుఃఖంతో ఉంటున్నాం. కానీ నిత్యము స్థిరత్వము కలిగి శాశ్వతమైన రాజ్యంను పరిపాలించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైనా గమనించావా? నిత్యము నీ జీవితంలో స్థిరత్వాన్ని పొందుకున్నటువంటి అనుభవం నీలో ఉందని ఎప్పుడైనా గమనించావా? శాశ్వత దేవుడు, కదలకుండా నిలబడే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైనా గమనించావా? అందుకే ఆయన రాజ్యాన్ని నీ ముందు కనపరుస్తున్నాడు. ఇది ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఆ ప్రయాణంలో నీవు వెళ్తున్నప్పుడు నీకు ఎదురవుతున్న ఎత్తు పొలాలను ఎప్పుడైనా గమనించావా? ఈరోజు నీ ముందు బయలుపరుస్తున్నాడు. 99వ కీర్తనకు వెళ్ళేసరికి ఆ మొదటి వచనంలో బయలుపరచబడిన మాటను చూడమ్మా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి హల్లెలూయా. చూడండి, ఆయన రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులు. ఈ మర్మాన్ని ఎప్పుడైనా గమనించాము? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా భయపడరు. భయభక్తి లేని వారు, భక్తిహీనులు మాత్రమే భయపడతారు. ఈ దినము ఒక సత్యాన్ని గమనించినట్లయితే దేవుని రాజ్యం అనగా మొట్టమొదటి వచనంలో ఆయన రాజ్యము చేయించున్నాడనడానికి అర్థం ఏంటంటే ఉన్నత అధికారము దేవునిదే.
ఎవరిది? ఈ లోకంలో నాయకులు 5 సంవత్సరాలే పరిమితం. వారి అధికారము 5 సంవత్సరాలే ఉంటుంది. వారి పరిపాలన విధానము 5 సంవత్సరాలే, ఒక పీరియడ్, ఒక నియమం, ఒక కట్టడ. కానీ మనను పరిపాలించే శాశ్వత రాజ్యాన్ని, రాజ్య పరిపాలన, మరి ఆ నియమించే అధికారి, ఉన్నతాధికారికి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించే అధికారము పొందుకున్నటువంటి గొప్ప మహానీయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి పరిపాలన ఉన్నాం మనము? శాశ్వతమైన దేవుని పరిపాలనలో మనం ఉన్నాం. బహు జాగ్రత్తగా వినాలి ఈ దినం. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ఉన్నత అధికారము దేవాది దేవునిదే. అందుకే ద్వితీయోపదేశ కాండంలో వెళ్దాం. ఆరంభంలో మాట్లాడిన మాటలను ఒకసారి గమనిద్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ దినము సత్యమును తెలుసుకోవాలి అని దేవుడు మన ముందు పెట్టి ఉన్న సంఘటనలను మనం గమనిద్దామండి. 38వ వచనానికి రామ. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. ఓ ఇజ్రాయేలు, బానిసత్వంలో నలిగిపోతున్న నిన్ను ఆయన మహాబలము చేత, శాశ్వతమైన రాజ్యంలో పరిపాలించే మహానీయుడు నిన్ను గుర్తెరిగి నిన్నేం చేశాడంట? నిన్ను బంధకంలో నుండి వెలుపలికి రప్పించాడు. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు. అది నువ్వు మరిచావేమో, శాశ్వతమైన మహానీయుణ్ణి మరిచావు ఈ దినం. ఓ ఇజ్రాయేలు, నీ స్థితిని మార్చిన దేవుణ్ణి ఒకసారి గమనించు. ఏమంటున్నాడు ఇక్కడ? పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి అందును యెహోవాయే. ఉన్నత అధికారి ఎవరనగా ఈరోజు నీకు, నాకు, మనకు ఆయనే శాశ్వతమైన మహానీయుడు. తెలుసుకోవాలి అంటున్నాడు. అందుకే ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఎంత చక్కగా అంటే ఇజ్రాయెల్ ఉద్దేశించి మాట్లాడుతూ ఈ దినము మనల్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్న విధానం ఇది. ఒక్కసారిగా మనం తెలుసుకోవాలి. మొదటి దినవృత్తాంతంలోనికి వెళ్దాం. అక్కడ వ్రాయబడిన మాటలు చూద్దాం. బహు ఘనమైన మాటలను ఈ దినం మన ముందు పెట్టి ఉన్నాడు. 29వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు దావీదు మహారాజు సర్వ సమాజంతో మాట్లాడుతూ తాను మందిరము కట్టాలని ఉద్దేశించి తాను పోగు చేసుకున్న విధానాన్ని మాట్లాడుతూ ఆ ప్రజలతో మాట్లాడతాడు. యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారైనా ఎవరైనా మీలో ఉన్నారా అని మాట్లాడుతూ, ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆ జనులు ఆ మాటకు లోబడి అన్ని వారు తోచినంత వారు తెచ్చి ఇచ్చిన సంఘటన అక్కడ జరుగుతూ ఈ 29వ అధ్యాయం మొత్తంలో సంఘటన మన ముందు పెట్టాడు. 10వ వచనానికి వెళ్దాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి.
యెహోవా రాజ్యము నీది. ఎవరిదండి? యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దాసులను నీ దానములను హెచ్చించువాడవును. అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడో దావీదు మహారాజు. అయ్యా, రాజ్యము నీదే, బలము నీదే, పరాక్రమము నీదే, ఐశ్వర్యము ఘనత అన్ని నీ దగ్గర నుంచి వచ్చినవే. నీ రాజ్యములో ఇంత గొప్ప భాగ్యం ఉంది అని తెలియపరుస్తూ, అందుకే ఏమంటున్నాడు? మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆయన రాజ్యములో ఇంత గొప్ప మహిమలు ఉన్నాయి. అందుకే మొట్టమొదటిగా మాట్లాడుచున్నాడు, దేవుని రాజ్యము మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని రాజ్యములో యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన పరిపాలన విధానంలో పరిపాలించుచున్న దాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ రాజ్యము మహిమతో కప్పబడి ఉందంట. దేవుని రాజ్యం ఎలా ఉందండి? మహిమతో కప్పబడి ఉంది. మహిమను, ప్రభావమును, బలమును ఆయన వస్త్రములుగా ధరించాడు. ఏ వస్త్రములు అండి? మహిమ, ప్రభావము, బలమును కలిగి నడుము బిగించుకొని పరిపాలన విధానం. పరిపాలించే నాయకులు, ప్రధానులు, రాజకీయ నాయకులు, రాజులు వారు ప్రమాణం చేస్తారు కదా. ఏ ప్రమాణం చేస్తారు? మేము ఈ విధంగా పాలిస్తాం. కానీ శాశ్వతమైన మహానీయుడు, శాశ్వతమైనటువంటి ప్రభు వారు ఆయన ఏం చేస్తాడంట? మహిమ, ప్రభావము, బలమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఏలుతున్నాడు. హల్లెలూయా. ఒక స్థిరమైన బలమైన పాలనను ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉందంట? స్థిరమైనదిగా, బలమైనదిగా పాలన ఆయన మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. మనకు మామూలుగా అందించలేదండి. ఈ లోకంలో ఉన్న నాయకులు అందించే పాలన వేరు, శాశ్వతమైన మహానీయుడు అందించే పాలన ఎలా ఉంటుందంటే ఒక స్థిరమైనది, ఒక బలమైనది. అంతకంటే ఏం కావాలి? ఇంకా మనం స్థిరము కలిగిన పాలన, బలము కలిగిన పాలన మనకు అందిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యంలో స్థిరం ఉంటుంది, బలం ఉంటుందని బయలుపరుస్తున్నాడు దినం. ప్రియమైన దేవుని బిడ్డారా, 93వ కీర్తనలోకి వెళ్దాం. 93వ కీర్తనలో 2వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైన వాడవు. చూసారా? స్థిరమైంది. రెండవది ఏంటంటే దేవుని సింహాసనము. మొదటిది ఆయన రాజ్యంలో ఏముంటుందో బయలుపరిచాడు. రెండవది ఆయన సింహాసనం గురించి మనకు బయలుపరుస్తున్నాడు. ఇది దేవుని సింహాసనం. దేవుని సింహాసనం అంట ఒకసారి చూద్దాం. 45వ కీర్తనలోని వెళ్ళమ్మ. కీర్తనకారుడు మాట్లాడుతున్న విధానాన్ని చూద్దాం. 45వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆయన సింహాసనము నిరంతరము నిలిచేది. ఈ లోక సింహాసనములు 5 సంవత్సరాలే. ఒకవేళ ఆఫీసులలో ఉద్యోగం చేసే వారికి 3 సంవత్సరాలే ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత డిప్యుటేషన్.
5 సంవత్సరాల తర్వాత నాయకులు ఓటమి. కానీ ఆయన సింహాసనము స్థిరమైనది. కదిలించేదా? ఎవరైనా పట్టి లాగేదా? అది దానికి పోటీ పడేవారు ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన సింహాసనం గురించి బయలుపరుస్తున్నాడు దినం. సింహాసనానికి ఆధిక్యత ఎలా ఉంటుందో బయలుపరుస్తున్నాడు దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలోనికి వెళ్ళు. ఆయన సింహాసనం గురించి బయలుపరుస్తున్న విధానాన్ని ఒకసారి చూడండి. 103వ కీర్తనలో 19వ చరణాన్ని ఒకసారి చూడండి. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఎక్కడ? పైనున్న ఆకాశం స్థిరపరచబడి ఉన్నది. ఈ లోకంలో ఉన్న సింహాసనాలు ఇక్కడే ఉంటాయి, కానీ ఏలేవాడు పైనుంచి వెళ్తున్నాడు. ఏలడం అంటే సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవమా. ఆయన అన్నిటి మీద ఇక్కడ ఉన్న కొన్ని రైట్స్ ఉంటాయి, కానీ ఆయనకు మాత్రము అన్నిటి మీద రాజ్య పరిపాలన. అంటే స్థిరమైన వాడికి కలిగి ఉన్న యోగ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు కొన్ని రైట్స్ లేవండి అంటారు కదా కొంతమంది మాటలు వింటున్నప్పుడు. కానీ నిన్ను పరిపాలించే పరిపాలకుడు స్థిరమైన బలము కలిగి, స్థిరమైన పునాది కలిగి, స్థిరమైన సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తున్నాడు. అన్నిటి మీద అధికారం. ఒక్కటి లేదు అనడానికి లేదు. అటువంటి దేవుని నీవు ఆరాధిస్తున్నావు. అటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు ఈ దినం. ఒక అధికారి దగ్గరికి వెళ్తావు, ఆయన కొన్ని నియమాలు ఉండొచ్చు. ఇంకొక అధికారి దగ్గరికి వెళ్తావు, కొన్ని నియమాలే ఉండొచ్చు. నేను గ్రీన్ పెన్ కాదండి. హల్లెలూయా. అన్నిటినీ కలిగిన గొప్ప దేవుని దగ్గర నీవు ఉన్నావు ఈ దినం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త గారికి, యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట చూడండి. 66వ అధ్యాయానికి వెళ్ళమ్మా. యెషయా గ్రంథము 66వ గ్రంథానికి వెళ్ళు. మొదటి 2 వచనాలు ఒకసారి గమనించు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూడండి, ప్రవక్తకు బయలుపరచబడిన మాటను బయలుపరుస్తున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా ఈ మాట? పరిపాలించే నాయకులే గాని, రాజులే గాని, ప్రధానులే గాని, కానీ శాశ్వతమైన దేవాతి దేవుడు మాత్రమే ఈ మాట పలుకుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఏదైతే ఉద్దేశం కలిగి జారీ చేస్తావో అవన్నీ నావే, నన్ను కాదని. నీతో అవుతుందా? హల్లెలూయా. ఎవడు, చూడండి కింద పెట్టాడు పాయింట్, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను. హల్లెలూయా. అంటే ఆయనకు లోబడి, ఆయన మాటను అంగీకరించి, ఆయన యందు భయభక్తులు కలిగి నడిచిన వ్యక్తి మాత్రమే ఆయన కనుదృష్టి పెడతాడు. సింహాసనం ముందు ఆసీనుడై నీ మీద కనుదృష్టి పెట్టాలి అంటే నీలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ స్థిరమైన బలమైన సింహాసనము కదలనది అని తెలుసుకున్న వ్యక్తి మాత్రమే అన్నిటిని పొందుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రధానికి మనం ఏం చేస్తాం?
ఏదన్నా చిన్న విషయానికి వెళ్ళేసరికి తోడు పెడతాం. అమ్మ తోడు, ఆ తోడు, ఈ తోడు. అందుకే ఆయన అంటాడు ఆకాశము భూమి. అందుకే మత్తయి సువార్త మత్తయి రాస్తాడు చక్కని మాట. 5వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 5వ అధ్యాయానికి వెళ్ళు, 33 చదువు. ఈరోజు నీవు నేను మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని ఈయన బయలుపరిచాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు గాని నలుపు గాని చేయలేవు, నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టు నుండి. హల్లెలూయా. స్థిరమైన పునాది, స్థిరము కలిగిన జీవితముతో ఆయన స్థిరత్వము నీలో ఉన్నట్లయితే నీ మాటే అవునంటే అవును, అంతేగానే ప్రధానికి పెట్టవద్దు. ఎందుకు? ఆకాశము భూమి యెరూషలేము. హల్లెలూయా. వీటిని గమనించండి. సింహాసనముకు అంత ఆధిక్యత ఉంది. ఈరోజు తెలుసుకోకుండా నోటి మాటగా కదా అది అలా పడేస్తూ ఉంటుందని నీవు అనుకుంటున్నావేమో. ఈరోజు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన సింహాసనము స్థిరమైనది, ఆయన మాట, ఆయన బలము స్థిరమైనవి. జాగ్రత్త సుమ అంటున్నాడు. అందుకే ఆయన సింహాసనం గురించి ఏం చెప్తున్నాడంటే ఆయన సింహాసనము స్థిరమైనది, శాశ్వతమైనది. ఏదో ఇయ్యాలని రేపు పోయేది కాదు. దేవుడు శాశ్వతమైన వాడు. మన దేవుడు ఎవరండి? ఆయన సింహాసనము పరిపాలన కూడా శాశ్వతంగా ఉంటుంది. ఎవరు దీనిని అడ్డగించేది, అడ్డు నిలబడేవారు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారానికి చూడండి, ఆయన పాలించే విధానానికి అంతము అనేది లేదు. ఈ లోకంలో ఉన్న వారికి మాత్రము ఒక పీరియడ్ ఉంది, కానీ శాశ్వతమైన దేవునికి, ఆయన సింహాసనానికి, ఆయన రాజ్యానికి అంతం అనేది లేదు. ఇది ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీ ముందు పెట్టాడండి. ఈరోజు మనకు ఆయన రాజ్యాన్ని గురించి చెప్పాడు, ఆయన సింహాసనం గురించి చెప్తున్నాడు. ఎందుకు యెహోవా రాజ్యము చేయించున్నాడంటే ఇందుకే. 3వది చూద్దాం. 93వ కీర్తనలోకి వెళ్ళాం. 3-4 వచనాలను గమనించండి. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను పోరెత్తునట్లు చేయించున్నవి, విస్తార జలముల ఘోషముల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషముల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. చూడండి ఎంత చక్కని మాట. ఏమంటున్నాడు? ఆకాశమునందు యెహోవా సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఆషమాష వ్యక్తి కాదండి. ఏదో 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండే వ్యక్తి కాదు. మహా బలము కలిగిన బలిష్ఠుడు అంటున్నాడు. ఆ మాటల అర్థం చూడండి, ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వది ఏంటో తెలుసా? దేవుని శక్తి. దేవుని శక్తిని బయలుపరుస్తున్నాడు. ఆయన శక్తి ఏంటి అనేది బయలుపరుస్తున్నాడు. కీర్తనకారుడు 93వ కీర్తన 3-4 వచనాల్లో బయలుపరచబడిన విధానం ఏంటంటే దైవ బలము ఏంటిదో మనకి ఈరోజు నిజంగా బయలుపరుస్తున్నాడు. చూడండి, నహూములో రాయబడిన మాట చూడండి. నహూము గారు రాస్తారు, 769వ పేజీ చూడండి. నహూములో
చక్కని మాట వ్రాయబడిన మాటను చూడు. మొదటి అధ్యాయము 3వ వచనం చదువు. యెహోవా దీర్ఘశాంతుడు. చూడండి, దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆ యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. చూడండి ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. ఆయన ఎటువంటి వాడు? దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా. ఆయన ఎక్కడి నుంచి వస్తాడండి? మేఘముల మీద. పాట కూడా ఉంది కదా చక్కగా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! పాదధూళిగా, అంతే కదా, ఆయన పాదాల కింద. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడండి? 2 పాయలుగా నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయను. బాషాను కర్మెలు వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కొండలు ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ వనకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాన్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారుడు. ఆయన కొండలను కొట్టగావి. హల్లెలూయా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని. అన్ని చెప్పి మరలే చెప్తున్నాడు, నా యందు నమ్మిక ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే, నా రాజ్యము స్థిరమైనదని గమనిస్తే, నా బలమేంటో తెలుసుకుంటే, మరలా నా సింహాసనము ఎటువంటిదో తెలుసుకుంటే, ప్రేమైన దేవుని బిడ్డ ఎంత చక్కగా బయలుపరుస్తున్నాడో చూశాక. ఈ దినము ఆయన బలము ఎటువంటిదంట? బలిష్ఠుడు. ఎంత చక్కని మాట. యోబు గారు రాస్తారు చూడండి. యోబు గారు చక్కని మాట రాస్తాడు. 26వ గ్రంథం యోబు 26వ అధ్యాయానికి వెళ్ళాము. 10వ వచనం చదువు. చూడండి, ఆయన బలం ఎట్లాంటిదో, ఆయన శక్తి ఎలాంటిదో. వెలుగు చీకటులు సరిహద్దుల వరకు. చూడండి, పగలుకు ఒక నియమం, రాత్రికి ఉదయము 5:30కు వెలుగునిస్తాడు, రాత్రి 6 గంటలకు మళ్ళా చీకటి. హద్దులు, సరిహద్దులు పెట్టాడా? వెలుగుకు పెట్టాడు, చీకటికి పెట్టాడు. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు, విశ్వం మంది అదరులు. తన బలం వలన ఆయన సముద్రము రేపం అంటే ఏంది? సునామీ, అలలు. బాగా గమనించండి. తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములు అందముగా. ఒక్కసారి మేఘాలను నక్షత్రాలను చూసినప్పుడు ఒకలాంటి అందం కనపడుతుందా? ఇంద్రధనుస్సు కూడా అందంగా కనపడుతుంది. ఇవన్నీ చూడండి. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును. జాగ్రత్త, పారిపోయే సర్పాన్ని కూడా అపవాది. ఇవి ఆయన కార్యములో స్వల్పములు. బాగా గమనించాయి. అంటే ఆయన ఇంకా తలుచుకుంటే చేస్తాడు. అవి ఊట్లో నీకు ఫినిషింగ్ టచ్ ఇవ్వలే, ఇంకా జస్ట్ అలా టెస్ట్ చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా.
కొంచెమే వింటున్నావు, కొంచెమే చూస్తున్నావు. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతదైనది గ్రహింపగలవాడెవడు. చూసారా, గ్రహింపగలవాడు ఎవడున్నాడు? ఇంత చక్కని ఆయన శక్తి మనం సరితూగలేము. ఆయన శక్తిని మనం సూటిగా చూడలేము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. 65వ కీర్తనలోకి వెళ్ళామా. ఆయన శక్తి గురించి బయలుపరుస్తున్నాడు. 6-7 వచనాలు చూడండి. ఏం చేస్తున్నాడు? బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతమును స్థిరపరచువాడు ఆయనే. సముద్ర ఘోషను వాటి తరంగమును ఘోషను అణచువాడు, జనముల అల్లరిని. హల్లెలూయా. అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి. ఆయన శక్తి ఏమంటున్నాడో తెలుసా? ఆయన రాజ్యము సింహాసనము స్థిరంగా శాశ్వతంగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన బలము. విస్తార జనములు సముద్ర తరంగుల కంటే ఆయన బలిష్ఠుడు. అది శాశ్వతంగా ఉండడానికి కారణం ఆయన బలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన సృష్టికర్త. సృష్టి యావత్తు ఆయన బలమునకు లోబడి ఉండవలసిందే. సృష్టి యావత్తు సముద్రాన్ని ఒక మాట చెప్పగానే ఏమైపోయింది? ఆగిపోయింది. సృష్టి ఒక దినము ఆపగలిగాడు. ఒక క్షణం మాట అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన శక్తి ఏంటో నీకు బయలుపరుస్తున్నాడు. 3-4 వచనాలు. ఎంత మహానీయుడండి. 4వది చూద్దాము. 93 కూడా 5వ వచనంలో 2 బయలుపరుస్తాడు. చూద్దాం. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. చూడండి. 5వ వచనంలో చూస్తే ఆయన శాసనములు అంట. 4వది ఏంటి? దేవుని శాసనములు. దేవుని శాసనములు ఏమంటున్నాడు ఇక్కడ? ఎన్నడూ. నీ శాసనములు తప్పిపోతాయేమో కానీ ఈ లోకంలో అధికారి, ఈ లోకంలో మరి పరిపాలన చేస్తున్న ఆ రాజే కావచ్చు, పరిపాలించే ప్రతి అధికారి కావచ్చు, ఎన్నుకున్న వ్యక్తే కావచ్చు, ఎవరైనా ఆ శాసనాలు తప్పిపోతాయి. కానీ శాశ్వతమైన దేవుని స్థిరమైన సింహాసనము ఆసీనుడైనటువంటి దేవాతి దేవుని ఆ శక్తి, ఆ శాసనములు ఎన్నటికి కూడా ఆ సింహాసనం మీద కూర్చొని శాసనాన్ని రిలీజ్ చేస్తే ఆ మాట ఎన్నడూ మాసిపోదు, తప్పిపోదు. ఆయన శాసనాలను బయలుపరుస్తున్నాడు. చూడండి. 4వది 1 రాజుల్లోనికి వెళ్దాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయానికి వెళ్దాం. 8వ అధ్యాయానికి వెళ్దాం. 54వ వచనాన్ని చూద్దాం. సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. చూడండి, నెమ్మది కలుగజేశాడని. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో, చూడండి, మోషేకు చేసిన
వాగ్దానంలో, శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను. చూడండి ఏం చేస్తున్నాడంట, వదలక విడువక మన పితరులకు తోడుగానున్నట్లు మనకు తోడుగా ఉండి. చూడండి ఎంత గొప్ప, తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను, తాను తన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును. అంటే ఒకవేళ ఆయన వైపు తిరగని హృదయాలు ఎవరైనా ఉంటే దయచేసి త్రిప్పుకోండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన శాసనములు మోషేకు ఏ విధంగా మరి నిబంధన కలిగి కట్టడ కలిగి ఏ విధంగా వాగ్దానము చేశాడో వాగ్దాన పుత్రుని వాగ్దానాలు నెరవేర్చాడు అని ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ ఈరోజు మనకు కూడా గుర్తు చేస్తున్నాడు. ఆయన శాసనములు శాశ్వతమైనవి, స్థిరమైనవి, బలము కలిగినవి. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్న మాటను చూద్దాం. 111వ కీర్తనలకు వెళ్దాం. 7-8 వచనాలు చూడమ్మా. ఏమంటాడు? 7-8 వచనాలు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనమన్నీ నమ్మొచ్చా? మాట ఇస్తే నెరవేర్చాడా? పితరులకు నెరవేర్చిన దేవుడు ఆ నిబంధన మనకు కలిగి ఉన్నాడని నమ్ముచున్నావా? ఈ దినం ఆయన శాసనములు నమ్మకమైనవి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను మనం తెలుసుకోవాల్సినవి, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న వారి శాసనములు నమ్మదగినవా? కావు కదా. శాశ్వతమైన దేవుని శాసనములు నమ్మదగినవి. అందుకే నీవు ఆరాధించవచ్చు, అందుకే నీవు ఆయన గణపరచవచ్చు, అందుకే నీవు ఆయన కొనియాడవచ్చు, అందుకే నీవు గోజాడవచ్చు, ఆయన సన్నిధానంలో గడపవచ్చు. ఆయన దగ్గరకు వచ్చావు అంటే ఇవి సత్యం ఉంది, నువ్వు వచ్చావు, తెలుసుకున్నావు, ఇక నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. చూడండి 8వ వచనంలో, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థంతోను అవి చేయబడి. అవి ఎలా ఉన్నాయంట శాసనాలు? సత్యముతో యథార్థముతో. మరి పరిపాలించే పరిపాలకుల మాటలు శాశ్వతమా? సీటు పవర్ అండి. ఆ సీటు పవర్ ఏంటో తెలుసా? స్థిరత్వం. అక్కడి నుంచి శాసనం వచ్చింది అంటే ఇక్కడ నెరవేర్చబడింది. అంటే నెరవేర్చబడింది అంటే ఉంటుంది కాదండి, ఒక కండిషన్ ఉంటుంది. ఈ లోకంలో పరిపాలించే వాళ్ళు ఏ కండిషన్లు పెడుతున్నారో ఒక 5-6 రకాల కండిషన్లు, కానీ మన దేవుడు ఒకే కండిషన్. ఆయన యందు భయభక్తులు కలిగి నలిగిన హృదయముతో, దీన హృదయముతో. అంతేగాని ఎవరికైనా చేస్తాడు, పక్షపాతి కాదు దేవుడు, అవి మాటలకేనండి. నీ మటుకు నీవు ఆలోచన చేస్తే నీవు ఎంత మాత్రము ఆయనను లోబడి ఉన్నావు. ఆయన ఆజ్ఞలకండి. అందరం ప్రార్థిస్తాము, అందరము స్తుతిస్తాము, అందరము వాక్యం చదువుతాము, కానీ నీ మటుకు నీకే తీర్పు ఉంటుంది. ఇంటర్వ్యూ జరుగుతుందండి, అందరు కలిపి చేస్తారా? ఎవరిది వారికే. ఏమడిగిండో నీ మటుకు నీకే అర్థమవుతుంది, కానీ నిన్ను అడిగిన క్వశ్చన్ పక్కోడికి అడుగుతారన్న గ్యారెంటీ ఉంటుందా? దేవుడి విషయంలో కూడా అదే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము తెలుసుకోవాలి, ఆయన శాసనములు స్థిరమైనవి. అందుకే లూకా సువార్తలో రాయబడిన మాట చూడండి. లూకా గారు రాసిన మాట 21వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, ఆకాశములు భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశం కానీ భూమి కానీ గతిస్తాయి, కానీ నా మాటలు మాత్రము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చెదిరిపోయాయా? మనిషి నోట రాసుకున్న మాటలే కానీ, నోట వచ్చు మాటలే కానీ, పరిపాలకులు విధించే ఆ
నియమ నిబంధనలు తొలగిపోతాయేమో, కానీ ఈ నిబంధనలు మాత్రము, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. హల్లెలూయా. ఈరోజు తెలుసుకో సత్యం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినము నువ్వు తెలుసుకోవాలని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడి శాస్త్రములు, ఆజ్ఞలైన ఆయన మాటలు ఎన్నటికీ తప్పిపోవు. శాస్త్రాలు తీసుకొచ్చాడు కదా 2 పలకల మీద 10 ఆజ్ఞలు. ఇప్పటి వరకు ఏమైనా తుడిచిపోయాయి? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట తప్పేవాడు కాడు. నీవు నేను మనము మాట తప్పుతామేమో, కానీ ఆయన మాట మాత్రము తప్పేవాడు కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అంటున్నాడు. ఎందుకు? స్థిరమైన బండ, స్థిరమైన పునాది మీద నువ్వు నిలుచున్నావు. ఆయన శక్తి, ఆయన శాసనాలు ఎరిగి ఉన్న నీవు వాటిని ఫాలో అయినప్పుడే నీవు వేరు. లోకంలో ఉన్నవాడు వేరు. నువ్వు ఒక క్వాలిటీ పర్సన్గా నువ్వు వేరు. నిన్ను ఒక ప్రత్యేకమైన వారిగా నిన్ను చూస్తా. ఎలా వచ్చిందయ్యా అంటే అక్కడి నుంచి నీకు కనుదృష్టి పడ్డది కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైన వాడి. అందరూ ఉన్నా కానీ నిన్ను పిలిచే విధానాన్ని బట్టి, నిన్ను గౌరవించే విధానం చూసి అబ్బా అంటే ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, దేవుణ్ణి ఎరిగి ఉన్న ప్రజల్లో నువ్వు ఒక క్వాలిటీ పర్సన్గా నిన్ను పిలుస్తారు. బాగా గమనించండి, దేవుణ్ణి ఎరిగి ఉన్న ప్రజల్లో నీవు ఒక ప్రత్యేకమైన వారిగా. అంటే ఎరిగి ఉంటారు అందరూ, కానీ ఇది గమనించాలి, స్థిరత్వము, బలము, శాసనాలు, శక్తి ఇవన్నీ పొందుకున్న వారు మాత్రమే, అనుభవించిన వారు మాత్రమే గ్రహిస్తారు. అనుభవం లేని వారు, భక్తిహీనులు, భక్తి గలవారు, ఇద్దరిని మధ్యలో పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఆయన శాసనాలు ఎన్నటికీ మారవు. నీ శాసనాలు కూడా ఎన్నటికీ మారకుండును కాక. హల్లెలూయా. 5వది చూద్దాం. అదే 93లో కింద వచనం చదవమ్మా. చూడండి, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 5వది ఏంటో తెలుసా? దేవుని పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతను కూడా తెలియపరుస్తుంది. ఇన్ని రకాలుగా నీకు అన్నం తింటాం. అన్నంలో పుట్టి అన్నం తింటే టేస్ట్ వస్తుందా? ఎన్ని రకాలు. ఇటీవల మేము ఒక దగ్గర భోజనానికి వెళ్ళాం. దాదాపు ఒక 18 రకాలు పెట్టారు. విసుగు, విరక్తి కలిగింది. ఇక మళ్ళా తిన్నామంటే వారంలో లావైపోతామని అన్నారు. అంటే అన్ని రకాలుగా పెరుగు కనీసము ఒక ఇంత పెద్ద కూర గిన్నె నిండా వేశారు. మామూలుగా ఇంత గిన్నె ఇస్తాం. రకరకాలు. అంటే ఈ లోకంలో నీవు ఆనందించడానికి, సంతోషించడానికి, నీ కడుపు నింపుకోవడానికి రకరకాల అనుభవాలను రుచి చూస్తున్నావే. మరి ఆయన పరిపాలన విధానంలో నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇన్ని రకాలుగా నీకు బయలుపరుస్తున్నాడు. ఇన్ని రకాలుగా మసాలాలు వేస్తున్నాడు. ఒక కూర తయారు చేసే విధానము, ఒక బిర్యానీ తయారు చేసే విధానంలో ఎన్ని రకాలుగా నువ్వు మసాలాలు వేస్తావో అప్పుడు రుచి వస్తుందో, ఆయన పరిపాలన విధానం కూడా ఇన్ని రకాలు వేస్తేనే నీకు అర్థమవుతుంది రుచి. ఈరోజు బయలుపరుస్తున్నాడు దేవుని పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో బయలుపరుస్తున్న విధానం చెప్పాను. 111 కీర్తనకారుడు రాస్తున్న మాటను ఒకసారి చూడు. 9వ వచనాన్ని చూడండి.
ఆయన తన ప్రజలకు విమోచన కలగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇవన్నీ బయలుపరిచాడు కదా. మొట్టమొదటికి ఏం బయలుపరిచాడు? ఆయన రాజ్య పరిపాలన ఎట్లుంటుందో చూపించాడు. ఆయన సింహాసనం ఎలా ఉంటుందో చూపించాడు. ఆయన శక్తి ఏంటో చూపించాడు. తదుపరి ఆయనది ఏం చూపించాడు? ఆయన శాసనాలు, ఆయన మాటలు ఎట్లా ఉంటాయో చూపించి తర్వాత ఆయన పరిశుద్ధత ఏంటో బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధనను ఆయన నిత్యంగా ఉన్న నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇవన్నీ తెలిసినప్పుడే నువ్వేం చేస్తావు? ఆయన పరిశుద్ధత ఏంటో, పూజించడం ఏంటిది అనేది నీకు బయలుపరచబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాస్తాడు పౌలు భక్తుడు, ఒక లేఖ రాస్తాడు. చూడండి ఎంత చక్కగా. తీతు గ్రంథంలోనికి వెళ్దాం, తీతు పత్రికలోనికి వెళ్దాం. ఎంత చక్కగా వ్రాయబడిన ఆ లేఖను మనం గమనిద్దాం. ఇక్కడ గమనించండి, 3వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను, నువ్వు చేసే పనులను బట్టి కాదండి, అవి చేసి ఇవి చేసి అవి చేసి కాదు. ఏమంటున్నాడు? తన కనికరము అంటే ఆయన కనుదృష్టి పెడితేనే, కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను, అంటే దీన్ని బ్యాప్టిజం గురించి కూడా మాట్లాడచ్చు, రకరకాలుగా మనం చేయొచ్చు. నీ మటుకు నీవు ఒక్కసారిగా ఆలోచన చేసుకుంటే శరీరానుసారంగా ఆత్మీయానుసారంగా కూడా పోల్చుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా, హల్లెలూయా, ఆ కుమ్మరించకపోతే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకునేవారివా? తెలియదు. ఇవన్నీ నీకు ఈరోజు ఈ సత్యాన్ని నీ ముందు పెట్టాడు. వస్తున్నాం, పోతున్నాం, క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవిస్తున్నాం, దేవుని ఎరిగిన ప్రజలమని చెప్పుకుంటున్నాం, సాక్షులుగా జీవిస్తున్నాం. కానీ ఆయన పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది ఎప్పుడైనా తెలుసుకున్నామా? యెహోవా రాజ్యం చేయుచున్నాడు, చదువుతున్నాం అంతే. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. సమస్తంలో ఏలమన్నాడు, వర్ధిల్లమన్నాడు. వర్ధిల్లమనడానికి కారణం ఏంటంటే ఈ రకమైన క్వాలిటీస్ నీలో ఉంటే వర్ధిల్లుతాం. అదండి ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే ఈరోజు ఇక్కడ మరి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? నూతన స్వభావము కలగజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ సంఘంతో మాట్లాడతాడు పౌలు భక్తుడు. 3వ అధ్యాయానికి వెళ్ళమ్మా, మొదటి నుంచి త్వరగా చూడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుడి ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు హల్లెలూయా. దీని మర్మం బాగా గమనించండి. ఒక్కొక్కటి రూపింపడంటే ఇంజనీర్ సూపర్ సూపర్ అంట. డూపర్ను ఎప్పుడైనా గమనించావా? నీ సూపర్ డూపర్ దేవుడే. హల్లెలూయా. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను సృష్టించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంత భయంకరమో అంటాడు కీర్తనకారు. 139వ కీర్తనలో ఉంటుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఎందుకు ఈ మాట వాడాడంటే, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమను అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టబడిన మనమే ఇదండి. తుదముట్టు వరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు స్థిరముగా ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన శాసనములను, ఆయన చెప్పినవన్నీ నువ్వు స్థిరముగా తుదముట్టు వరకు నిలబడినప్పుడే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా నిన్ను గుర్తిస్తాడు. అది ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి స్థిరముగా నిలబడాలి గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, చివరిగా 3వ అధ్యాయంలో మాట్లాడుతారు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఎవరు? మనము ఆయన ఆలయమై ఉన్నాం. పరిశుద్ధమైనది, ఆయన రాజ్య పరిపాలన మనలో ఉన్నది. కాబట్టి మనము పరిశుద్ధులము. ఆ పరిశుద్ధుల పాలనలో ఎలా ఉండాలంటే పాడు చేసే విధంగా ఉండకూడదండి. అందుకే అంటాడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట చూడడం. అక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి. అది గుర్తుపెట్టుకోండి చాలు. దుఃఖపరిచే పనిలో మనం ఉండకూడదు. అంటే ఎరిగి ఉండి ఎరగనట్టు నటిస్తూ, అని తెలిసి ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన శాస్త్రములు అంటే తెలుసు, ఆయన పరిశుద్ధాత్మ తెలుసు, ఆ శక్తి ఏంటో తెలుసు, ఆయన రాజ్యం ఏంటో తెలుసు, శాశ్వత రాజ్యమై ఉందని తెలిసి అలా వెళ్ళిపోతున్నాం, దూరంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ కలిగి ఆయనే నీవు ఇల్లుగా నిన్ను నిర్ణయించాడే, ఆ ఇల్లును నువ్వు పాడు చేస్తున్నావని గుర్తు చేస్తున్నాడు. దిన నువ్వెవరో తెలుసా? ఆయన ఏర్పరచుకున్న ఇల్లు. అందుకే అంటాడు, ఏమంటాడో తెలుసా? చక్కని మాట మాట్లాడుతూ, దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన మందిరము, ఇల్లు పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధతయే దేవుని ఇంటికి శాశ్వతమైన అలంకరణ, అందం. దేవుని ఇంటికి ఏంటిదండి? ఆయన పరిశుద్ధతయే. అంటే నీ శరీరానికి అందం ఏంటిది? పరిశుద్ధతయే. అవి పూసుకొని ఇవి పూసుకొని అవి కట్టుకొని అవి కాదండి. ఆయన ఏమి ధరించుకున్నాడండి? 2వ వచనంలో రాయబడిన మాట చదవమ్మా. 1వ వచనంలో 93 మొదట్లో, ప్రభావమును ఆయన వస్త్రముగా బలమును. హల్లెలూయా. అంటే మనం ఈ 5ను ధరించుకోవాలి. అప్పుడే అందము, అలంకరణ, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఇల్లుగా. అందుకే అంటాడు, ఎవరు ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుడి తడుచున్నాను, ఎవరైనా. ఎందుకన్నాడు ఆ మాట? ఈ ఇల్లు మనం ఇల్లుగా ఉన్నాం, ఆ ఇంటిలో అయినా నివసించాలి. కాబట్టి ఈరోజు తెలుసుకో సత్యం, ప్రియమైన దేవుని బిడ్డ.
నీ దేహము దేవుడు నివసించే ఇల్లు అని గుర్తు చేసుకో. ఎందుకు ఈ శరీరము తుచ్చమైందండి? తుచ్చమైందే. దాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఒక ప్రత్యేకతను ఉంచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు తెలుసుకోవాల్సిన సత్యము, పరిశుద్ధ జీవము, పరిశుద్ధ కలిగినటువంటి పరిశుద్ధాత్మ కలిగిన జీవితము జీవించేవారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన శాశ్వత రాజ్యములో మనం ఉన్నాము అనేది గుర్తు చేసుకోవాలి. నిజంగా ఈ దినాల్లో ఆయన శాశ్వత రాజ్యంలో మనం ఉన్నామని గ్రహించడం లేదు. ఏదో ఉన్నాం, బ్రతుకుతున్నాం, ఏదో నడుస్తుంది, అబ్బా ఈరోజు గడిచింది, ఆ ధోరణిలో జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు సత్యము తెలుసుకోండి. ఈరోజు అంటున్నాడు, నీవు పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్నావా? చూస్తున్నాను ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో చూడండి. ఈరోజు పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్నావా? నీ దేహము ఆయన నివసిస్తున్నాడని ఎప్పుడైనా గమనించావా? హృదయమే నీ ఆలయము. ఇంత చక్కగా వర్ణితమైన పాటలు ఉన్నాయి. క్రీస్తు స్థిరమైన పునాది నీలో ఉంటుంది అనేది ఎప్పుడైనా గమనించావు? ఒకవేళ గమనించకపోతే గొప్ప సదవకాశం ఇచ్చాడు. ఈరోజు నీ దేహము ఆయన ఇల్లు, ఆయన నివసిస్తున్నాడు. తెరవబడిన హృదయంతో ఆయన ఆరాధిస్తున్న నీవు స్థిరమైన పునాది వేసుకోమంటున్నాడు. ఆయన శక్తి, ఆయన శాసనములు, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తిరిగి వెళుదుగాక. హల్లెలూయా. దేవా, అయ్యా ప్రభువా, నీ రాజ్యములో నీతో కూడా ఎల్లప్పుడూ ఉండుటకు నాకు పరిశుద్ధ హృదయము జీవితమును దయచేయుము అని నీవు అడుగు. దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడి మాటలు నీ హృదయంలో భద్రపరచునుగాక.